నమస్తే. మహిళలందరూ ఆవిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. పట్టుదల, కష్టపడే మనస్తత్వం మా జీన్స్లోనే ఉంది అని అంటుంటారు. మనం అనుకుంటుంటాం ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఎస్, 100కి 200% మరి దర్శక ధీరుడు రాజమౌళి గారి వెనుక సక్సెస్ వెనుక మరి ఆయన అర్థాంగి సగభాగం రమా రాజమౌళి గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆ డేట్ ఎప్పుడు వస్తుందా అని అలా వేచి చూస్తున్నాం అనమాట. సో ఎప్పుడూ చాలా కూల్గా, ఎప్పుడూ ప్లెజెంట్గా అలా నవ్వుతూనే ఉంటారు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో అలా ఉంటుంటాయి. సో దాని వెనక మరి ఏం రహస్యం ఉండొచ్చు అంటారు? రహస్యం ఏం లేదు, ఏమో దేవుడు ఆ నవ్విచ్చాడు. సో దాంతో నేను బ్రతికేస్తున్నాను. ఓకే. సో 5 సంవత్సరాల కష్టం అమ్మయ్యా అనుకుంటున్నారా ఇప్పుడు అయిపోయింది అని? ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. మళ్ళీ అంటే కంప్లీట్గా మెంటల్గా కంప్లీట్గా ఇంకా అంత రిలీఫ్ లేదు. అంటే ఇన్ ద సెన్స్ రిలీజ్ వరకు ఏదో ఒక పనిగా కాకపోయినా స్ట్రెస్ ఉంటుంది కదా. సో ఆ స్ట్రెస్ ఉన్నంత వరకు ఐ థింక్ ఇంకా నాకు అమ్మయ్యా అని అనుకోను. వన్స్ రిలీజ్ తర్వాత కూడా అనుకుంటానో లేదో నాకు తెలీదు. ఓకే, ఏమో మళ్ళీ మిస్ అవుతానేమో. అంటే 5 సంవత్సరాల జీవితం ఇలాగా ఒకలాగా ఇదే లైఫ్ అయిపోయింది కదా. ఇంకా కొత్త ఫ్యామిలీ ఏర్పడిపోయింది. అవన్నీ మిస్ అవుతానేమో అని ఒక పక్కన అది కూడా వస్తుంటుంది ఆలోచన. ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చండి? ఆ ప్రాజెక్ట్ అనుకోవటం ఎప్పుడో అనుకున్నారు. రాఘవేంద్రరావు గారు నందిని ఎప్పుడో అడిగారు ఒక సినిమా చేయమని. చేస్తానన్నాడు. అయితే యాక్చువల్లీ ఈగ లేదు ముందు, అది చెయ్యాలి. ఈగని ఒక చిన్న ఆలోచనకి తను చాలా ఎక్సైట్ అయిపోయి చిన్న సినిమా జస్ట్ 3 monthsలో చేసేస్తాను అంటే, సరే ఎవరు కాదంటారు, ఏదో తను ఎక్సైట్ అవుతున్నాడు కదా, సరే చేసుకునేమని అనుకుంటే అది చిన్న సినిమా అలా చాలా పెద్ద సినిమా. ఐ మీన్ పెద్ద ఇన్ ద సెన్స్ టైం వైజ్ ఏదో 3 monthsలో అనుకున్నది కథ స్పాన్ బాగా పెరిగి అది ఒక 2 years అయిపోయింది. సో తర్వాత ఇది మొదలైంది. సో వర్క్ ఎగ్జాక్ట్లీ పనిగా మొదలైంది అంటే మనకి ఈగ రిలీజ్ అయిన ఒక 1 monthకే స్టార్ట్ చేసేసాం. ఇది ఆల్మోస్ట్ 1 or 2 months మ్యాక్సిమం మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. అండ్ రాజమౌళి గారి మూవీస్ అన్నీ ఒకెత్త అయితే బాహుబలి, అది ఇంకా మనం దాని గురించి ఇంకా మనం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిందే. సో ఈ సబ్జెక్ట్, ఈ కథ అనుకున్నప్పుడు మీ మధ్యలో డిస్కషన్స్ ఎలా ఉండినాయి అసలు? అంటే కథగా అనుకున్నప్పుడు కూడా మాకు ఇంత స్పాన్ అని మేము అనుకోలేదు. ముందు లైన్గా మొదలైంది, దాన్ని డెవలప్ చేసుకుంటా ఏ రోజుకి ఆ రోజు ఒక కథగా ఫామ్ అయింది. యా, డెఫినెట్లీ ఇప్పటి వరకు తీసిన సినిమాల కన్నా ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. అంటే బిగ్ స్కేల్ వైజ్ పెద్దది, బడ్జెట్ వైజ్ పెద్దది అని తెలిసింది. కానీ అసలు ద స్కేల్ దట్ ఇట్ రీచ్డ్ వాజ్ అన్ఇమాజినబుల్. మేము ఆ ఇనీషియల్ స్టేజ్లో అయితే ఎవ్వరూ అనుకోలేదు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్. ఎవరు కూడా ఇంత పెద్దదిగా అనుకోలేదు. ఒక పెద్ద సినిమా చేస్తున్నాం అన్న దాంతోనే మొదలుపెట్టాం. అయితే ఒక పాయింట్లో అసలు ఇది మనం చేయటం కరెక్టా కాదా అన్న డౌట్ కూడా వచ్చింది. సో అదేదో డెసిషన్ మనం ఇప్పుడే తీసుకోవాలి, బికాజ్ డెఫినెట్లీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ అంత మార్కెట్ అసలు ఉందా లేదా, రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ అయితే యా ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్ ఏదో ఉంటుంది, బట్ దాన్ని మించి బడ్జెట్ అయ్యేలాగా ఉంది. ఇది మనం అసలు చేద్దామా లేకపోతే డ్రాప్ అయిపోదామా అని రాజమౌళి ప్రొడ్యూసర్స్ని అడిగాడు. సో నాకేమీ ప్రాబ్లం లేదండి. అప్పటికి 3-4 months ఆఫ్ వర్క్ చేసేసాం అంటే స్టోరీ మీద. బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. మనం డెసిషన్ తీసుకోవచ్చు, ఇట్స్ నథింగ్ రాంగ్. మనం ఇది ఆపేసి ఇంకొక మామూలు సబ్జెక్ట్ ఏదన్నా నేను ఐ విల్ స్టార్ట్ డెవలపింగ్, ఒక 2 monthsలో వీ కెన్ స్టార్ట్ అని అన్నాడు నంది. అయితే బట్ ప్రొడ్యూసర్స్ అన్న ఇద్దరు ఒకేసారి అసలు ఏమీ హెజిటేషన్ లేకుండా నో వీ విల్ గో అహెడ్ విత్ దిస్, ద స్టోరీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్, నాకు
అంటే వాళ్ళకి అసలు ఇంత 1% కూడా డౌట్ లేదండి. వెరీ మచ్ కాన్ఫిడెంట్. దే వర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంటే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు అట్ దట్ పాయింట్ ఇంత బడ్జెట్ అని తెలియకపోయినా మార్కెట్కి మించిన రాజమౌళికి ప్రభాస్ కాంబినేషన్కి ఉన్న మార్కెట్కి మించిన బడ్జెట్ అవుతుంది అన్నది ఆ డెసిషన్ తీసుకునే రోజుకి వాళ్ళకి తెలుసు. తెలిసే చాలా కాన్ఫిడెన్స్తో వాళ్ళు ముందుకే. సినిమాలను చూసుకుంటే ఇంతకుముందు సినిమా ఒక ఎత్తు, బాహుబలి తర్వాత సినిమాల అంచనాలు మారిపోయాయి. సో దేశమంతా కూడా అసలు బాహుబలి గురించి మాట్లాడుకోవడం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అసలు మీకు? ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ప్రతి సినిమాకి ఇప్పటి వరకు ఈ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం టెన్స్డ్గా ఉంటుంది. అదే టైప్ ఆఫ్ టెన్షన్ ఉంది తప్ప దాన్ని మించి ఎటువంటి కొత్త అనుభూతి రైట్ నో నాకేం కలగట్లేదు. ఓకే, సో బాహుబలి గురించి మాట్లాడుకుంటే అసలు ఫస్టే నేను అడగాల్సింది ఏం అడగబోతున్నాను చెప్పండి మీరు? ఏముంది, నా డిజైనింగ్ గురించి అడుగుతారు. ఓకే, అది ఓకే. అది కాకుండా మోడీ గారు కూడా మాట్లాడిన విషయం కట్టప్ప గురించా? ఎందుకు, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? యాక్చువల్లీ ఎప్పుడో 5 years బ్యాక్ బిగినింగ్లో చెప్పాడు కథ. ఇప్పుడు నాకేమో మర్చిపోయాను. దాట వేస్తున్నారు. సో ఇంకొద్ది రోజులు వేచి చూడొచ్చు కదా అని డైరెక్ట్ అర్థమైంది నాకు. ఓకే, మామూలు సినిమాలకు డిజైన్ చేయడం ఒక ఎత్తు, బాహుబలి లాంటి పిక్కి వర్క్ చేయడం, ఒక్కొక్క క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ ని మీరు అద్భుతంగా రావాలి, హీరోయిన్ కానీ హీరో కానీ. సో దీనిపై మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు, ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకున్నారు? మెయిన్గా రీసెర్చ్ ఇన్ ద సెన్స్ మాకు ఇదేదో ఒక 2000 years బ్యాక్ ఏదో అన్న ఒక టైం ఫ్రేమ్, బట్ ఇట్ ఈస్ నాట్ హిస్టరీ. సో మేము ఎక్కడ ఒక టైం అని ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ లాట్ ఆఫ్ బ్యాక్ స్టోరీస్ మీద వర్క్ చేసామండి. అంటే ఇప్పుడు రాజమౌళి మాట్లాడేటప్పుడే కథ అయిపోయింది, నెరేషన్ అయిపోయింది, అంత లాక్ అయిపోయింది, క్యారెక్టర్స్ అంత క్లారిటీ వచ్చేసిన తర్వాత మెయిన్ టెక్నీషియన్స్ అందరం అంటే రోజు క్లాస్కి వెళ్ళినట్టు, కాలేజ్కి వెళ్ళినట్టు 7:30 కల్లా కింద ఆఫీస్లో అసెంబ్ల్ అయ్యేవాళ్ళం. జస్ట్ డిస్కస్ ఎవ్రీథింగ్. అంటే ఈచ్ నౌ బాహుబలి ఇది మన కథ స్క్రీన్ మీద కనపడే కథ కన్నా బాహుబలి వెనక కథ, అసలు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, ఆ పేరెంట్స్ మనకు యాక్చువల్లీ తెలీదు, స్క్రీన్ మీద కథలో ఎక్కడ ఉండరు, బట్ వాళ్ళ పేరెంట్స్ ఏంటి, దానివల్ల బాహుబలి క్యారెక్టర్ ఎలా పుట్టాడు, శివగామి ఏంటి, శివగామి బ్యాక్ స్టోరీ ఏంటి, శివగామి ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, ఎలాగొచ్చింది, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉంది. సో వీ హ్యావ్ అ ప్రాపర్ క్యారెక్టర్. అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది రాజమౌళి మైండ్లో లేదు, మా అందరికీ తెలుసు. సో అది మాకు చాలా ఆ బ్యాక్ స్టోరీ చేయటం వల్ల శివగామి ఏ దేశం నుంచి యాక్చువల్లీ వచ్చింది, ఆ దేశంలో ఏం పండేది, ఆ దేశంలో ఏమి సంపద ఉంది. సో దాన్ని బట్టి ఆవిడ స్టైల్ ఆఫ్ అటైర్. అండ్ దెన్ మాహిష్మతిలో ఏముంది, మాహిష్మతి ఎంత రిచ్, మాహిష్మతిలో ఎంత సంపద ఉంది. సో దాన్ని బట్టి మాహిష్మతిలో మన బిజ్జల దేవుడు కానీ, బల్లాల దేవుడు కానీ, బాహుబలి కానీ వీళ్ళు ఎలా ఉంటారు, ఈ జనాలు ఎలా ఉంటారు. సో ఇలాగే ఇక్కడ ఉన్న కోటలు ఇవి ఎలా ఉంటాయి అన్నీ. సో అది ఒక చాలా మాకు ఈజీ అయిపోయింది వర్క్ చేసే పద్ధతి. అండ్ ఎవ్రీబడి వాజ్ ఆన్ ద సేమ్ పేజ్, వేరే ఆలోచన లేదు. బికాజ్ ఇంత క్లియర్గా మేము అందరం ఒక 4 రోజులు ఇది 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 అంటే మాకు అదొక ప్రపంచం ఒకటి మేము సృష్టించుకున్నాం. మాహిష్మతి అనే ఒక దీంట్లో మన గది అంటే ఇలా ఉండాలి అన్నది మాకు తెలియకుండా ఒక ఇది. సో గదిలో కర్టన్ ఈ కలర్ ఉండాలి, గదిలో కర్టన్ అలాగుంటే అందులో ఉండే శివగామి కాస్ట్యూమ్ ఈ కలర్లో ఉంటే దానికి బాగుంటుంది, జెల్ అవుతుంది. సో మీరు ఒక పరకాయ ప్రవేశం చేసేసాం. అదే ఆల్మోస్ట్ ఒక ఈ 5 సంవత్సరాలు అక్కడ మాహిష్మతిలోనే బ్రతికాం. మధ్యలో కుంతల దేశానికి వెళ్ళాం, వచ్చాం, మాహిష్మతిలోనే బ్రతికి. అనుష్కకి ఒక్కొక్క ఫ్రేమ్ వాళ్ళు వేసుకున్న అటైర్ కానీ ఆ పాటలో వచ్చేది
ఇప్పుడు మనం అనుష్క సెకండ్ పార్ట్ లో ఉన్న పార్ట్ లో అద్భుతమైన అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంత అందంగా కనిపించిందంటే అనుష్క అండ్ పార్ట్ 1 లో తమన్నా పచ్చబొట్టేసిన సాంగ్స్, ఆ ప్రతి ఫ్రేమ్ లో ఆ పచ్చబొట్టు కూడా మ్యాచ్ అయ్యేలా. అది ఆ పచ్చబొట్టు అన్న ఆలోచన రాజమౌళిదండి, తనకు వచ్చింది. అండ్ దానికోసం కూడా మేము చాలా కష్టపడవలసి వచ్చింది. అంటే రకరకాల డిజైన్ రెండు మ్యాచ్ అవ్వాలి, అండ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ మ్యాచ్ అవ్వాలి, ఒక పచ్చబొట్టు ఇలా కంటిన్యూటీ ఉండాలి అన్నది తన ఆలోచన. సో ఏ పార్ట్ పెడితే బాగుంటుంది, చేతులు పెడితే బాగుంటుందా, ఈ హగ్ ఇచ్చినప్పుడు షోల్డర్ పెడితే బాగుంటుందా, ఇంకేదన్నా పెడుతూ అలా రకరకాల ఆలోచనలు చాలా అయ్యి మళ్ళీ ఇది అని ఫిక్స్ అయిన తర్వాత ఆ డిజైన్ చేయటం, ఫైనల్ గా అవుట్పుట్ రావటం. That also took lot of days మాకు, సో దాని తర్వాత టాటూస్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. లేదులేండి, టాటూ అన్నది ఎప్పుడో ఉంది, ఆ రకమైన డిజైన్స్ కంటిన్యూటీ అనుకున్న ఏదైతే డిజైన్స్ ఉందో రాజమౌళి గారికి వన్స్ ఆయన ఒక ఆలోచనతో ఉంటాయి, సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వని సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలా మింగిల్ అయ్యేది? అంటే అదే అలాంటి సందర్భాలు అసలు చాలా తక్కువ, అసలు రాలేదు. ఎందుకంటే అదే నేను ముందు చెప్పినట్టు అందరం కలిసి వర్క్ చేసాం కదా, ఆ 1 month లో చాలా క్లారిటీ ఉంది. సో ఇంక దాన్ని తప్పి బయటికి వెళ్ళే అవకాశం లేదు. మా ఆలోచన కానీ తనకి ఏం కావాలి అన్నది ప్రతి టెక్నీషియన్కి చాలా క్లారిటీ వచ్చేసింది ఆ వర్క్ చేయటం వల్ల. ఆ ప్రీ వర్క్ అనేది మా అందరికి చాలా హెల్ప్ అయింది. సో రమ్యకృష్ణ గారి కాస్ట్యూమ్స్ వస్తాయి, ఆవిడవన్నీ ఎక్కువగా మీరు కొంచెం కాటన్ డార్క్ షేడ్స్ యూస్ చేస్తున్నారు కదా. ఆవిడ ఇద్దరు పిల్లల్ని ఇలా కూర్చునే స్టైల్, అటైర్ అయితే అసలు అవసరం అండి. అసలు ఒక అమ్మ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకునే విధంగా అద్భుతంగా ఉంది. సో ఆవిడ కాస్ట్యూమ్స్ అంతా కూడా ఆవిడకి ఎలా మీరు బేసిక్లీ పాతకాలం మన ఇండియన్ సారీ చీర కట్లు ఏ రకంగా ఉండే అన్నది ఒక రీసెర్చ్ అయితే చేశానండి. చేసి చాలా రకాలు మనకి ఉన్నాయి, రకరకాల కట్లు ఉన్నాయి ఇండియా. అది డెఫినెట్ గా 6 meters ఉండాలి కదా సారీ, 9 గజాలు ఉండాలి. సో అది యాక్చువల్లీ 9 గజాల కన్నా ఎక్కువ పడుతుందండి ఆవిడకి ఆ టైప్ ఆఫ్ కట్టుకి. సో ఆ రీసెర్చ్లో చేసి పుస్తకాలు కొని చూసి అన్నీ చేసాము. బట్ అందులో యాజ్ ఇట్ ఈస్గా ఏది వాడలేకపోయాం, బికాస్ కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉండాలి, అండ్ దెన్ మనకి స్క్రీన్ మీద ఎలిగెంట్గా కనబడాలి. సో అది దానిలోంచి డిరైవ్ అయిన ఒక డిజైన్ ఇప్పుడు మనం రమ్యకృష్ణ గారి మీద చూసేది ఎగ్జాక్ట్గా ఆ స్టైల్ మనకి ఎక్కడ లేదండి, అంటే నాకు కనిపించలేదు. బట్ అదే లుక్ ఉండేది. మన మహారాష్ట్రియన్ కట్టు కానీ తమిళనాడు కట్టు ఇవన్నీ కొంచెం కలగాబులగంగా ఫైనల్గా అది వెనకాల కట్టుకోవడం, క్యారీ చేయడం, అదంతా కొంచెం సో ఇవన్నీ టోటల్ మీరు ప్రతిరోజు ఈ హార్డ్ వర్క్ చేసి మళ్ళీ రావడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు అన్నట్టు 7:30కి కలవడం, నైట్ వరకు వర్క్ చేయడం, స్ట్రెస్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అసలు? లేదండి, అస్సలు నిజంగా చెప్పాలంటే వర్క్ చాలా ఎక్కువ ఈ సినిమాలో చేసింది, కానీ స్ట్రెస్ అని ఎప్పుడు అనిపించలేదు. అంటే టయర్డ్ అవ్వటం వేరు, మనిషికి ఇంకా ఫిజికల్లీ వీ యూస్ టు బీ టయర్డ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ స్ట్రెస్ అంటే వీ యూస్ టు ఎంజాయ్, బికాజ్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఫ్యామిలీ. అక్కడ వర్క్కి వెళ్తే కూడా అక్కడ ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్. ఎర్లీ మార్నింగ్ మేము అక్కడ యాక్చువల్లీ 5:30కి అక్కడ ఉండాలి లొకేషన్లో. 5:30కి లొకేషన్లో ఉంటేనే 7 o'clockకి షార్ట్ తీయగలరు, బికాజ్ మేము ముందు ఉండాలి. మేము అయితే పెద్ద ఎపిసోడ్ లైక్ వార్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు 4:30కే ఉండేవాళ్ళం అక్కడ. సో బికాజ్ వాళ్ళందరినీ రెడీ చేయాలి. ఒక 1000-1500 మంది సోల్జర్స్ ఉండేవారు, 1000-1500 మంది కాలకేయులు ఉండేవారు. సో వీళ్ళందరినీ మేము రెడీ చేసి పంపించాలంటే మేము 4 గంటలకి 4:30కి ఉంటే తప్ప అది సాధ్యపడదు. జిమ్ బాయ్స్ చాలా మందిని వాడాము మేము ఫర్ కాలకేయర్స్ కానీ సోల్జర్స్ కానీ, బికాజ్ మంచి బాడీస్తో ఉంటారని చెప్పి వందల మంది జిమ్ బాయ్స్ని వాడాం. సో వాళ్ళు అప్పటికే రెడీగా అంటే కాస్ట్యూమ్ వేసుకోవటానికి రెడీగా లైన్లో నుంచుని ఉండేవారు అక్కడ.
అది నాకు చాలా గొప్పగా అనిపించేది. అండ్ చలి చెప్పిన టైం కంటే ముందు రెడీగా, అంటే నేను ఇన్ని గంటలకు వస్తున్నానంటే నాకన్నా ముందే వాళ్ళు రెడీగా ఉండేవారు. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఇంకా టక 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 అదొక ఫ్యాక్టరీ లాగా జరిగిపోయేది అనమాట. బికాజ్ అంటే మేము అలాగ ఆర్గనైజ్ చేసేసాము. ఒక లైన్లో వీళ్ళు జస్ట్ అండర్వేర్లతో లోపలికి వెళ్ళేవారు. సో ఒక్కొక్క స్టెప్ దగ్గర వీ హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్, వాట్ ఎవర్ దే హ్యాడ్ టు వేర్. అంటే పంచ కట్టుకోవాలి, ఆ తర్వాత లోపల ఒక టాప్ లాంటిది వేసుకోవాలి, ఆ తర్వాత పైన ఒక ఆర్మర్ వస్తుంది, తర్వాత బెల్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆర్మ్ గార్డ్స్ వస్తాయి, రిస్ట్ గార్డ్స్ వస్తాయి, షిన్ గార్డ్స్ వస్తాయి, షూస్ వస్తాయి. అండ్ దెన్ ఇవన్నీ వీళ్ళు ఇలాగ ఒక రౌండ్ తిరిగి వచ్చేవాళ్ళు. ఒక్కొక్క పాయింట్ దగ్గర కాస్ట్యూమర్లో ఒక నలుగురు ఉంటారు. వీళ్ళు రాగానే టక్ 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 కట్టేసి నెక్స్ట్ దగ్గరికి, నెక్స్ట్ అది వేసేసి నెక్స్ట్ అలా 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 ఫైనలీ ఒక పెద్ద గొడౌన్ ఉండేది. ఆ గొడౌన్ చుట్టూ రౌండ్ అయ్యి బయటకు వచ్చేసరికి దే వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డ్రెస్డ్ యాజ్ సోల్జర్స్. సో ఇది ఒక సెటప్ ఉండేది. ఇంకొక సైడ్ ఏమో కాలకేయలది ఉండేది. సో అది ఎట్ టైం ఇద్దరు టూ సెపరేట్ టీమ్స్, టూ సెపరేట్ టీమ్స్ ఉండేవి. ఎంట్రన్స్ లో మేము నుంచునే వాళ్ళం, నేను, ప్రశాంతి అండ్ ఆల్ దట్. అండ్ దెన్ వీ యూస్ టు జస్ట్ గైడ్ దెమ్, ఇటు వెళ్ళిపోండి అమ్మ, మీరు ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్పి అలా గైడ్ చేసుకుంటూ వస్తే వీళ్ళంతా ఫైనల్ గా చివరికి వచ్చేసరికి దే వుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ డ్రెస్ అయ్యి బయటకు. మన అందరి ఫేవరెట్ అనుష్క. సో అనుష్క గురించి మాట్లాడుకుంటే లైక్ మనం పార్ట్ 1 లో చూస్తే అసలు ఒకటే ఆ ముతక చీరలో ఒక గ్లామర్డ్ గా కనిపించారు. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం మొన్న చూస్తే కనుక అసలు ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అసలు పోల్చుకోలేము అసలు, నిజంగా దేవసేనే. సో తన మేకప్, తన టైప్ గురించి. అది యాక్చువల్లీ అనుష్కాదిను తమన్నాది కుంతల రాజ్యంలోకి వస్తుందండి. సో ప్రశాంతి డిజైన్ చేసింది. బట్ అంటే చెప్పాలంటే తను జనరలీ చాలా బ్యూటిఫుల్ గర్ల్. సో తను ఆ డీగ్లామరైజ్డ్గా చూపించడానికి మేము చాలా కష్టపడ్డాం. బికాస్ అందంగా చూపించడం ఈజీయే, అందమైన పిల్లని అందంగా చూపించడం ఈజీయే. ఆ డీగ్లామరైజ్డ్గా చూపించేది మాకు యాక్చువల్లీ పెద్ద ఛాలెంజ్. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ డీగ్లామరైజింగ్ హర్, ఇట్ వాజ్ ఆల్సో దట్ ఓల్డ్ లుక్. అండ్ మెయిన్ అది బయట కంప్లీట్లీ అంటే ఎండకెండి వానకి తడిచిన టైప్ ఆఫ్ లైఫ్ తను అప్పటికి లీడ్ చేస్తున్నది. సో ఆ స్కిన్ అంతా కూడా బాగా విదర్ అయిపోయినట్టు చూపించాలి, నాట్ జస్ట్ ట్యాన్ ఆర్ నాట్ జస్ట్ ఓల్డ్. సో అది కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో మనకున్న ఈ రిసోర్సెస్లో బిగినింగ్లో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. బట్ చాలా దానికి కూడా రకరకాలు ఇది ఎతికి అది ఎతికి ఏం చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని ఆ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్తో కూడా కరెక్ట్గా అవ్వలేదు. తనకి స్కిన్ మీద ర్యాష్ వచ్చేది. లేటెక్స్ అనే ప్రోడక్ట్ జనరల్గా మేకప్లో వాడతారు ఫార్ ఇది మన ఈ రింకిల్స్ చేయటానికి కానీ, వూండ్స్ చేయటానికి కానీ, జనరల్ ఎనీ స్పెషల్ మేకప్కి వాడే ప్రోడక్ట్ అది. బట్ దానికి స్వీటీకి సెట్ అవ్వలేదు. అంటే ఫస్ట్ డే బాగానే ఉండింది, దాంతో బాగానే చేసాము. నెక్స్ట్ డే ఆ మేకప్ తీసేసరికి తనకి పాపం పొక్కులు కింద ర్యాష్ కింద డెవలప్ అయిపోయింది. సో అదొక ప్రాబ్లము. సో బట్ దాని తర్వాత ఇంకా చాలా విచిత్రమైన ప్రోడక్ట్తో ఫైనల్గా మేము అది కంప్లీట్ చేసాం. ఎవరు ఊహించుండ్రు ఇది ఏదైతే దీన్ని ఇలాగ చేయొచ్చు అని కింద మీద పడి స్కిన్ మీద తనకి ఎలర్జీ రాకూడదు అన్నది బేస్గా పెట్టుకుని మొదలు పెట్టాం. సో స్కిన్ మీద ఏం వాడతారు, ఇంకేం వాడే అవకాశం ఉంది, మేకప్ని పక్కన పెట్టేద్దాం. బికాజ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏదైనా తనకి ఎలర్జీ ఇస్తున్నాయి అని చెప్పి ఆలోచించగా ఎందుకో సడన్గా ఒకరోజు నాకు తట్టింది, ఇదేంటది స్కిన్కి ఈ మధ్య కట్స్ బ్రూసెస్ అయినప్పుడు దే యూజింగ్ వన్ లోషన్ లాంటిది టు స్టిక్ ఇట్ అప్. ఓకే, ఇప్పుడు ఇట్స్ అ న్యూ థింగ్. డెఫినెట్లీ అది స్కిన్ కట్ అయిన దాన్నే, అంటే ఆపరేషన్లో కూడా చిన్న చిన్న సర్జరీస్లో కూడా వాడుతున్నారు అని విన్నాను నేను. నాకు తెలీదు, నాకు ఆ సైడ్ ఏమీ తెలియదు. సో అంత స్కిన్ అంటే కట్ అయిన స్కిన్, ఎక్స్పోజ్డ్ స్కిన్ మీద వాడుతున్నారు అంటే దట్ మస్ట్ బి చాలా సేఫ్ ప్రోడక్ట్ అయి ఉంటుంది డెఫినెట్లీ అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు ఫ్రెండ్. సో తనని నేను కన్సల్ట్ చేస్తే
యా ఉంది ఒకటి, బట్ ఐ డోంట్ నో, అది స్టిక్ చేసేస్తే ఇంకా అది రాదు మరి. అది స్టిక్కింగ్కి వాడే ప్రోడక్ట్ కదా, అది స్టిక్ చేస్తే మరి స్కిన్ అలాగే నా పాడవుద్దేమో. మేము ఆ యాంగిల్లో మేము ఎప్పుడు ఆలోచించలేదు. స్టిక్ చేస్తే వస్తుందా అని నేను తను అడిగాను, తీసేయచ్చా క్లీనింగ్? ఎందుకు తీస్తాం, తీయాల్సిన అవసరం లేదు కదా, మేము తీయటానికి కాదు కదా, పెడతానికి కదా వాడేది అన్నట్టు. సో అవును, మళ్ళీ అదొక అది తెచ్చి వేసాను నా స్కిన్ మీద. మీరు ట్రై చేస్తున్నారు? నా మీద, ప్రశాంతి మీద మేము ట్రై చేస్తుండేవాళ్ళం. సో అన్నీ, సో నా దాని మీద బాగానే కనిపిస్తుంది, లుక్ చాలా అద్భుతంగా ఉంది, ముసల్ స్కిన్ లాగే ఉంది అని. మళ్ళీ నాది జనరలీ కొంచెం రింకిల్డ్ ఓల్డ్ లుక్ ఉండే స్కిన్ నాది. సో నాది కాదు ప్రశాంతి, నా దాని మీద నాకు బాగానే అనిపించవచ్చు, బికాజ్ నా ఏజ్తో అది నాది ఈజీగా ఓల్డ్ లుక్ కనబడుతుంది. నాది కాదు, నీ ప్రశాంతి ఈజ్ మచ్ యంగర్ అండ్ షీ హాజ్ వెరీ బ్యూటిఫుల్ స్కిన్ ఆల్సో. సో ప్రశాంతి స్కిన్ మీద ట్రై చేసాం, చాలా బాగుంది అన్న తర్వాత ఇది పోవట్లేదు ఏంటి ప్రశాంతి, సాయంత్రం అయ్యేసరికి ఇద్దరం ఇది పోవట్లేదని మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, శరత్ ఏంటి ఇది ఎలా పోతుంది ఏంటని. సరే అది పోదు, ఎందుకు పోతుంది, అది అంటించడానికి కదా మేము వాడేది, అది అంత ఈజీగా పోదని. పోకపోతే ఎలాగ మాకు రోజు వచ్చేయాలి అది అని చెప్పి అంటే, ఏమో రమ్మా అవ్వదేమో అని ఇంకో డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. దేర్ ఆల్ ఇన్ టు దిస్ కాస్మెటిక్ సర్జరీ అండ్ ఆల్ దట్. సో ఓకే లేదమ్మా అది కూడా పోయే అవకాశం లేదు, అది అంటే అదే మరి ఇట్స్ వెరీ స్ట్రాంగ్, పోదు అంత ఈజీగా అన్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు సజెస్ట్ చేశారో నాకు గుర్తులేదండి, బట్ సిలైన్ వాటర్ ట్రై చేయమని. సో సిలైన్ వాటర్ తెచ్చి దాన్ని మళ్ళీ గట్టిగా రుద్దకూడదు, స్కిన్ అసలే చాలా సెన్సిటివ్, మన స్వీటీ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్, సో రుద్దకూడదు. సో దాన్ని ఉత్తినే వాటర్లో అదే సిలైన్లో కాటన్ డిప్ చేసి ఇలా 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 రుద్దితే పోయింది. సో ఫైనలీ దట్ వర్క్ స్కెడ్యూల్స్ని అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సో అమ్మగా అనేది ఇంకా అల్టిమేట్ గా అది మీరు దానికే మీరు ఎక్కువగా సో ఎలా మేనేజ్ చేస్తాను కార్తీక్ ని కానీ లేదంటే మయూక్ కానీ? అంటే కార్తీక్ ఇంకా పెద్దోడు అయిపోయాడండి తను, ఈజ్ బట్ జనరలీ అంటే డ్యూటీస్ ఉంటానే ఉంటాయి కదా, మదర్ పొద్దున్న లేపటం దగ్గర నుంచి మొదలవుతుంది పరుగులు. బట్ అంత కష్టం ఏం కాదులేండి, అంటే ఎనర్జీ ఎక్కువ నాకు. సో ప్రాబబ్లీ ఆ ఎనర్జీని అందరినీ ప్రాపర్గా అది సద్వినియోగం అవుతుంది అనిపిస్తుంది. అదే మీరు చెప్పడం కూడా విన్నాను, లైక్ మీరు షూట్ టైంలో కూడా లైక్ అన్ని పట్టుకు వెళ్ళి చేసుకునేవాళ్ళు. అవునవును, అంటే నేను అవును ఒక్కొక్కసారి ఇంటికి వచ్చే పరిస్థితి కానప్పుడు అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉన్నప్పుడు నా సెటప్ నేను పట్టుకుని వెళ్తానండి ఎక్కడికి వెళ్ళినా కూడా. అక్కడ లోకల్గా ఏదో ఒకటి దొరుకుతుంది కదా, కూరగాయలు తెచ్చి వండుకుని ఒక్క కూరన్నా నేను చేస్తే నాకు ఇష్టం అంతే. అంటే రాజమౌళికి కూడా ఇష్టం, మీరు చేస్తే ఇష్టం కాబట్టి చేసేదాన్ని. ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. బాహుబలి దగ్గర నుండి అంతకు ముందు లైక్ వల్లి గారు ఏంటి, రమా రాజమౌళి గారు ఏంటి అనేది తెలీదు. అవునండి, బాహుబలి స్టార్ట్ అయినప్పటి నుండి మీ ఫ్యామిలీ మీద ఫోకస్ ఎలా ఉందంటే ఈవెన్ మీ టూ ఒక ఈర్ష్య అనేది ఉంటుంది అనమాట. నిజంగా ఎంత అద్భుతంగా కలిసి కట్టుగా ప్రతి ఒక్కరు వర్క్ చేయడం ఏంటి, ఎంత కష్టపడడం ఏంటి, ఒక దాని మీద అంత ఫోకస్ చేయడం ఏంటి, అవుట్పుట్ చూస్తే అలా ఎలా ఉంది అసలు. ఇలా హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. సో ప్రీ రిలీజ్ రోజు కిరవాణి గారు అలా మాట్లాడితే తమ్ముడు గురించి కొంచెం ఏడవడం చూసాము, అది మయూక తట్టుకోలేకపోయింది, వెంటనే వచ్చి గట్టిగా హక్ చేసుకుంది. అవన్నీ చూసాను, నేను అక్కడే ఉన్నాను అసలు. అంటే అంత బాండ్ మయూకకి అండ్ రాజమౌళి గారికి మధ్యలో ఎలా ఉంటుంది? వెరీ అటాచ్డ్, బాగా జనరల్లీ అవునండి, బాగా గారం ఎక్కువ. అండ్ అంటే తను కూడా ఈజ్ బాగా హీజ్ అ ఫ్యామిలీ పర్సన్. తనకి సినిమా కాకపోతే రెండోది ఇంకేం లేదు ఎక్సెప్ట్ బీయింగ్ విత్ ద ఫ్యామిలీ. చాలా తక్కువ మంది ఉంటారు అలా. యా ట్రూ. సో వీఆర్ ఆల్ వెరీ అటాచ్డ్. జనరలీ యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెరీ అటాచ్డ్. సో ఫైనల్ గా మరి బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. సో మన బాహుబలి ఫ్యాన్స్ అందరికీ కూడా వాట్స్ ద మెసేజ్? మెసేజ్ ఏం లేదు, బట్ జనరలీ ఐ జస్ట్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఓపిక్గా చాలా సేపు మనం మాట్లాడుకున్నాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్ వాస్ నైస్.